శ్రీ మహావిష్ణువు యొక్క మనసుకి అంత ఖేదం కలిగినటువంటి అవతారం కూర్మావతారం. అంత బాధపడ్డాడు ఆయన. అక్కడతో పోలేదు. ఆయన కూర్మావతారం స్వీకరించినప్పుడు మనసుకి బాధ కలగడం కాదు, ఎప్పుడూ కలగని రీతిలో ఆయన శరీరానికి బాధ కలిగింది. శ్రీ మహావిష్ణువు యొక్క శరీరమునకు బాధ కలిగింది అన్న మాట మీకు శాస్త్రంలో కనపడదు. ఎందుకు కనపడదో తెలుసా? ఆయన శరీరము అమృతంతో ఉంటుంది. అమృతవపుహు అని విష్ణు సహస్రనామంలో ఆయనకి పేరు. అమృతవపుహు అంటే శరీరము అమృతము అని. అందుకే దానికి ఖేదం ఉండదు. ఖేదము లేని విష్ణువు యొక్క శరీరము ఖేదము పొందిన ఏకైక అవతారము కూర్మావతారం. ఆయన శరీరం చాలా బాధపడిపోయింది. ఎందుకు బాధపడిపోయిందంటే, ఎక్కడి నుంచి పుట్టింది హాలాహలం? హాలాహలం పాలసముద్రం పైనుంచి పుట్టలేదు. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగని చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్